హలో మామ అందరికి. ఈరోజు కూడా మార్నింగ్ ఫిషెస్కి ఫీడ్ ఇచ్చిన వెంటనే బర్డ్స్ అన్నిటికైతే ఫీడింగ్ పెట్టేసాం మామ. ఈరోజు కొత్త చూస్తే వీడియో మన క్యూట్ లిటిల్ హ్యామ్స్టర్ సిరియన్ హ్యామ్స్టర్. ఈరోజు దోశలు ప్రిపేర్ చేద్దాం రండి మామ. రాత్రి నానబెట్టిన మినపప్పు అయితే నీట్గా వాష్ చేసుకొని మిక్సీ జార్లో అయితే వేసేసుకోవాలి. మిక్సీ జార్లో వేసుకొని పక్కన పెట్టుకున్న వెంటనే దాంట్లో చట్నీ కోసం టమాటోస్ అయితే నీట్గా కట్ చేసుకోవాలి. స్క్రీన్లో చూస్తున్నారు కదా, మొత్తం టమాటో ముక్కలు అయితే నీట్గా కట్ చేసుకోవాలి. తర్వాత బ్యాండీ పెట్టి అందులో ముందు పచ్చిమిర్చి, కొంచెం జీలకర్ర, అలాగే టమాటా ముక్కలు అన్నీ వేసుకొని సాల్ట్ కూడా వేసుకొని కలుపుకోండి. బాగా కలిసేంత వరకు కలుపుకోవాలి. అయిన తర్వాత దాంతో లిడ్ ఒకటి పెట్టి క్లోజ్ చేయండి. మినపప్పు అయితే మొత్తం మిక్సీ ఆడుకోండి మామ. మధ్య మధ్యలో వాటర్ పోస్తా నీట్గా. నేనైతే మొత్తం అయిపోయింది. ఫైనల్గా దోశ బ్యాటర్ అయితే ఇట్లా ప్రిపేర్ అయిపోయింది. తర్వాత ఇందా మనం పక్కన పెట్టిన టమాటా ముక్కలు అయితే నీట్గానే మగ్గిపోయినాయి. వాటిని చల్లారబెట్టుకోవాలి. చల్లారబెట్టడానికి వాటిని అయితే కొంచెంసేపు పక్కన పెట్టండి. దోశ పైన పెట్టి దోశ పోయడం స్టార్ట్ చేయండి. నీట్గా దోశ పోసిన తర్వాత లైట్గా ఆయిల్ వేసుకోండి, ఎక్కువ వేసుకోవద్దు, డెఫినెట్ కొలెస్ట్రాల్ వస్తుంది మామ. దోశ నీట్గా ఉల్టా వేసుకొని ఇందా పక్క పెట్టుకున్న టమాటా ముక్కలు అయితే నీట్గా పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోండి. నీట్గా గ్రైండ్ చేసేసుకున్న తర్వాత దాన్ని అయితే ఒక చిన్న బౌల్లోకి అయితే తీసుకోండి మామ. తీసుకొని అందులో తాలింపైన వేసుకోండి, మీ ఇష్టం అది. ఫైనల్గా ఇవాళ టిఫిన్ అయితే దోశ విత్ టమాటో చట్నీ. మీరు ఎంతమందికి ఇష్టం కింద కామెంట్ చేయండి. ఇదైతే నా ఫేవరెట్ టిఫిన్, ఇది దోశ. టిఫిన్ అయితే మాత్రం ఎక్సలెంట్గా వచ్చింది. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పటివరకు స్టే ట్యూన్. బాయ్.